అరే అరే వదులు, నా బ్యాగ్ ని వదిలేయ్. మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో. అరే వదులు. అరే నేను ఇవ్వనంటున్నాడా, నన్ను వదిలేయండి. నేను చెప్పింది వినండి, నేను ఇవ్వను. నేను బ్యాగ్ ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను. అరే ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. భీమ్ సింగ్ గారిని వదిలేయండి. పిల్లాడా అక్కడే ఉండు, దగ్గరికి వచ్చావంటే దెబ్బలు తింటావు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. టొమాటోని తీసుకొని వాళ్ళ మీద విసిరి కొట్టు. ఎంతటి వరకు నాకు అసలు ఇలా జరగనే లేదు. అందరి ముందు నన్ను ఇలా చేసేశారు. ఎందుకంటే నేను భయస్తుని కదా. ఇక ముందు నేను భయస్తుడిగా ఉండను. ఇక పైన నా మీద ఎవ్వరూ చేతులు పైన వేయడానికి వీల్లేదు. చెయ్యాల్సిన విధానం, ఈ మందుని మనం ఒక రోజుకి ఒకసారని 1 మాసానికి తీసుకోవాలి. ఇలా చేస్తే మన ఒళ్ళు గట్టి పడుతుంది. తర్వాత ఒక ముఖ్య గమనిక, ఒకవేళ ఈ మందుని మనం ఎక్కువ మోతాదులో వాడితే మన బుర్ర పాడవుతుందట. ఏదైనా అవ్వని, నేను ఈ మందుని ప్రయత్నించాలి. ఇప్పుడే నేను బయలుదేరుతాను. ఇప్పుడు రండ్రా అందరూ. ఈ భీమ్స్ దగ్గర మీరు తప్పించుకోవడం కుదరదు. ఈ మూలిక మందు మాత్రం సరిగ్గా పనిచేస్తే చాలు. ఈ భీమ్స్ ఎంత బలవంతుడో వాళ్ళకి నేను చూపిస్తాను. దాని తర్వాత ఈ భీమ్స్ దగ్గర ఎవ్వరికి రాకూడదు. భీమ్ సింగ్, నాకు అదోలా ఉంది, ఓ కప్పు టీ తీసుకురా. బాబు, నువ్వెలా లోపలికి వచ్చావు? భీమ్ సింగ్, భీమ్ సింగ్ ఎక్కడున్నావయ్యా? మీరు అరవాల్సిన పని లేదు. నేనే మీరు పిలుస్తున్న భీమ్ సింగ్. ఇకపైన నేను టీ కాఫీలంతా వెయ్యను. నేను ఎవరన్నది ఇప్పటి నుంచి మీ అందరికి చూపిస్తాను. ఇప్పుడు అందరికి అర్థమయ్యేటట్లు చేయాలి ఈ భీమ్ సింగ్ ఎంత బలవంతుడని. నేను వెళ్ళొస్తాను. నువ్వెక్కడున్నావో త్వరగా రా. ఏమైంది తాతయ్య? ఎందుకింత గట్టిగా అరుస్తున్నారు? శివ, నేను చూసింది నువ్వు చూసావంటే నువ్వు కూడా అలాగే అరుస్తావు.
భీమ్ సింగ్ ఏమైంది తాతయ్య? మన భీమ్సింగ్ రాత్రికి రాత్రే ఫైల్ మల్లాగా మారిపోయాడు. టీ తీసుకురమ్మని అడిగితే ఇక మీదట నేను టీ ఇవ్వను, ఊళ్ళో తప్పు చేసిన వాళ్ళ అంతు తేలుస్తాను అన్నాడు. వాళ్ళెవరిని వదిలిపెట్టను అన్నాడు. వాడు బయటికి వెళ్ళి ఏ సమస్యలు తీసుకొస్తాడో నాకు తెలియడం లేదు శివ. నువ్వు వెళ్ళి చూసిరా. దిగులు పడకండి తాతయ్య, మన భీమ్ సింగ్ చాలా మంచి ఆయన, ఎలాంటి తప్పు జరగదు. నేను వెళ్ళి వెంటనే చూస్తాను. ఆహా, ఓ హరే పెద్దనా, నేను ఎవరో మీకు తెలుస్తుందా? నేనే భీమ్ సింగ్ ని. నిన్న నన్ను తీసుకుని కొట్టారు కదా, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా మీకు? తమ్ముడు అదిగో అక్కడున్నారు, ఆ కొట్టి దగ్గర. అక్కడికి వెళ్ళి చూడండి. ఏయ్! ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? ఎందుకు మమ్మల్ని అలా గుర్రును చూస్తున్నావు? నేను ఎవరో మీకు తెలియలేదా? నిన్న బుట్టను పట్టుకొచ్చినండి మీరు కొట్టారు కదా, నేనే వాడిని. ఈ రోజు మీరు దెబ్బలు తినాల్సిన రోజు. సారీ అయ్యా, సారీ. మీరు ఎవరో అనుకొని నాతో మాట్లాడుతున్నారు. మేము నిన్న కొట్టింది నిన్ను కాదు, ఒక అమాయకుడిని పట్టుకొని చితక బాధేశాం. సారీ. నిన్న అమ్మాయికుడిని కొట్టినట్లుగా నన్ను కొట్టు చూద్దాం. తొందరగా పోనీ, తొందరగా పోనీ. ఇకపై ఈ ఏరియా పక్కనే నేను రాను. త్వరగా పో. హలో హలో, లడ్డు సింగ్ గారా, త్వరగా మార్కెట్ కు రండి. భీమ్ సింగ్ మార్కెట్ లో గొడవ చేస్తున్నాడు. ఏంటి ఏమన్నావు? భీమ్ సింగ్ కి అంత ధైర్యమా? ఇవ్వు వాడి చేతికి ఫోన్ ని ఇవ్వు. ఇవ్వంటున్నాను కదా, ఇవ్వు. భీమ్ సింగ్, ఇదిగో ఫోను. లడ్డు సింగ్ గారు నీతో మాట్లాడాలట, తీసుకో. హలో, చెప్పండి లడ్డు సింగ్ సార్. భీమ్ సింగ్, మార్కెట్ లో అసలు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావో? అక్కడ నువ్వు గొడవలు చేస్తున్నావట కదా. శివ ఇంటికి చెందిన వాడివి కాబట్టి నీ దగ్గర మాట్లాడుతున్నాను. లేకపోతేనా నిన్ను కంట్రోల్ చేసుకో. లేకపోతే నువ్వు తాతగారింటికి చెందిన వాడివన్న సంగతిని మర్చిపోతాను. చట్టానికి ముందు చిన్న పెద్ద అన్న తేడా లేదు, అర్థమైందా? లడ్డు సింగ్, ఫోన్ లో నన్ను బెదిరిస్తున్నావా? ఇలాంటి బెదిరింపులకంతా నేను భయపడను. ధైర్యంగా ఉంటే ముందుకురా, అర్థమైందా? ఏయ్ భీమ్ సింగ్, నువ్వు నన్ను ఈ ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ నే ఛాలెంజ్ చేస్తావా? అంత మొనగాడివా నువ్వు? రా ఇక్కడికి రా, నువ్వు నేను తేల్చుకుందాం రా. సరే వస్తున్నాను. సరిగ్గా గంట తర్వాత మనం కుస్తీ గ్రౌండ్ లో కలుసుకుందాం. అంకుల్, మీరు మన భీమ్ సింగ్ ఎక్కడైనా చూసారా? భీమ్ సింగే కదా, లడ్డు సింగ్ గారు పిలిచారని ఇప్పుడే గొడవ పడడానికి వెళ్తున్నాడు. ఆ? లడ్డు సింగ్ సార్, భీమ్ సింగ్ తో ఫైటింగ్ ఎందుకు? మీరు అనవసరంగా తన్నిచ్చుకుంటారు. డోంట్ వర్రీ శివ, లడ్డు సింగ్ గురించి నీకు తెలియంది ఏముంది చెప్పు? ఈ ఊరినే చూసుకుంటున్నాను కదా. ఈ మ్యాచ్ ఒక మ్యాచేనా? వాణ్ణి కొట్టడం నాకు ఎంతసేపు పని. లడ్డు సింగ్ ఊరికేనే ఫేమస్ కాలేదు, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడైనా సరే నాకు లొంగక తప్పదు. అలా ఉన్నప్పుడు ఇది నా ఊరు కదా.